జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2026 సంవత్సరం మే మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలోకి దేవగురు అయినటువంటి బృహస్పతితో శుక్రుడు కలుస్తున్నటువంటి తరుణం. దీని అర్థం ఏంటంటే, వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రోజులుగా, ఎన్నో మాసాలుగా, ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి వేదన మటుమాయమయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ధన సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి మే 14, 15 తర్వాత స్పష్టమైనటువంటి అనుకూలతను మీరు పొందబోతున్నారు. ప్రత్యేకించి మీ యొక్క జాతకాన్ని అనుసరించి గ్రహగతుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, అంగారకుడు కుజుడు, బుధుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం కారణంగా గవ్వ ప్రశ్నను అనుసరించి చూస్తే మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి జీవన విధానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆదాయానికి మార్గాలు పెరగటంతో పాటుగా ఒక్కసారిగా మీ దైనందిన జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు కలిసి వస్తూ ఉంటాయి. స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు, కోర్టు సంబంధమైనటువంటి అంశాలు చాలా యోగదాయకంగా ఉండబోతున్నాయి. దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు, దూరదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అనుకూలత, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో అనుకూలత ఏర్పడటం మీకు కూడా మంచికి సంకేతం అవుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. దూర రాష్ట్రం, దూరదేశం, విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి చాలా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. అదనపు బాధ్యతలను స్వీకరించటం, లేదా మీరు చేసే వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా నిలిచిపోయి ఉన్నటువంటి ధనం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటిది, మీకు రావలసినటువంటి ధన సంబంధమైన అంశాలన్నీ కూడా భగవంతుడు కాలం లెక్కగట్టి ఇచ్చినట్టుగా ఒక్కసారిగా యోగదాయకంగా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి శత్రుత్వం అవ్వచ్చు, మిత్రుత్వం అవ్వచ్చు, ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రు సంబంధమైనటువంటి విషయాల పట్ల ప్రతీకారేచ్ఛతో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. మానసికమైనటువంటి వ్యధతో ఎంతో కాలంగా ఆలోచనాపర్వంగా ఉన్నటువంటి మీ యొక్క మనస్సు ప్రశాంతకరమైనటువంటి చిత్తంలోకి వెళుతుంది. దీనికి కారణం ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. విదేశాలు లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా సహచరులు, శ్రేయోభిలాషుల నుండి మీరు శుభ వార్తలను వినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు చేపట్టినటువంటి అంశాల్లో అపజయమే ఎరుగనటువంటి మీకు ఎంతో కాలంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం మిమ్మల్ని బాధపెడుతూ ఉంటుంది. వీటన్నీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు వస్తాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. దైనందిన జీవితంలో మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి
సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు స్థాయి పెరగడంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉన్నతమైనటువంటి ఆధారితమైనటువంటి పదవిని లేదా ఉద్యోగాన్ని చేపట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధించటం, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం, ప్రజాదరణ లభిస్తుంది, పదవులు లభించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి. యోగదాయకమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని విశేషంగా ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. శుక్రవారం పూట అమ్మవారి యొక్క స్వరూపమైన శ్రీచక్రమీరుని ఆరాధన చేసిన, శ్రీచక్రానికి విశేషవంతమైనటువంటి కుంకుమార్చనను చేయించిన, దానిమ్మ ఫలాలు లేదా దానిమ్మ ఫలాలకు సంబంధించిన గింజలతో అమ్మవారికి నివేదన పెట్టిన అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా మీ మీద పనిచేస్తూ ఉంటాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవరక్షని మెడలో ధరింపచేసుకునే ప్రయత్నం చేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. మధ్యలో ఆగిపోయినటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళడంతో పాటుగా శాశ్వతమైనటువంటి పరిష్కారాలను పొందేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.